నా పేరు కె రామ్మోహన్ రావు అండి. గుంటూరు మాది. ఈ పక్కన కూర్చున్న అమ్మాయి మా ఎస్ విజయలక్ష్మి, మా డాక్టరు. అయితే ఈ అమ్మాయికి 10 సంవత్సరాల నుంచి షుగర్ ఉంది. షుగర్ మూలాన పళ్ళు చాలా వరకు రాలిపోతే మీ గుంటూరులో కూడా ఎవరు సరైన డాక్టర్లు మాకేం కనపడలేదు మొత్తం తీసి వేయడానికి. వాళ్ళు ఏమన్నా మామూలుగా పళ్ళు పెడతానంటే అవి కూడా పనికిరావు, మొత్తం పీకాల్సిందే అని చెప్పారు. తర్వాత విజయవాడకి వెళ్తే అక్కడ ఒక పెద్ద హాస్పిటల్లో చూపించాం, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి చూపిస్తే అక్కడ కూడా వాళ్ళు అన్నీ చెప్పారు కానీ మాకేం నచ్చల. వాళ్ళు చెప్పిన ఇది అన్ని డీటెయిల్గా చెప్పారు కానీ నాకేం నచ్చలేదు. ఇట్లానే యూట్యూబ్లో చూస్తుంటే శారదా మేడం గారు ఇట్లానే 2-3 యూట్యూబ్లు చూసిన తర్వాత నాకు ఎందుకన్నా అన్ఎక్స్పెక్టెడ్గా చూడగానే ఇదేంటి అసలు రీజన్ నాకు ఎందుకనో తలుపు తట్టి వీళ్ళ దగ్గరికి లాగినట్టు. తర్వాత సార్ కూడా రెడ్డి గారు కూడా ఒకసారి యూట్యూబ్లో కనపడి ఇట్లా చెప్పేటప్పటికి ఎందుకన్నా నాకు వీరిద్దరిని చూడంగానే నాకు అదొక భావన ఏర్పడింది. వీళ్ళ మీద ఏంటి ఇంత ఇంప్రెషన్ ఏర్పడింది, మంచి గుడ్ ఇంప్రెషన్ లాగా. సరే ఎట్లా కూడా వచ్చి చూద్దామని మా అమ్మాయి ముందు ఒప్పుకోలేక అంత దూరం ఎందుకులే ఉంది. అంటే కూడా నేను అట్లా కాదులే వెళ్దాంపా, నాకు ఎందుకనో ఏదో భగవంతుడు ఇక్కడ నెట్లో ఏదో వచ్చారో సార్ గారిని మేడం గారిని చూడంగానే అసలు ఊరిని కనుక్కొని వద్దామని వెళ్ళాం. వచ్చిన తర్వాత సార్ గారు ఎక్స్రే తీపిచ్చి అన్నీ డీటెయిల్స్ అడిగి ఎక్స్రే తీపిచ్చి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత నేను చూడంగానే నిజంగా భగవంతుడు ఎట్లా మా అందు ఉన్నాడో అట్లా ఏర్పడింది. ఈ తినడానికి కూడా సరిగ్గా ఇది లేకుండా చాలా ఇబ్బంది పడుతుంది. సరే అని ఒప్పుకోదని ఈ అమ్మాయిని కూడా అడిగితే నాకు కూడా నచ్చిందిలే అంటే సరే ఓన్లీ సెట్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇంటికెళ్ళి చర్చించుకున్న తర్వాత వీళ్ళ అమ్మాయి ఇట్లా ఇలా ఉంటుందండి. ఆ అమ్మాయితో కూడా చర్చించిన తర్వాత అమ్మాయి కూడా ఓకే అయింది. బాగానే చెప్పారమ్మా, డాక్టర్ గారిని చూసే భగవంతుని చూసినట్టుంది, అందుకని మాకు ఎందుకు ఎక్కడ చేయించుకున్నామంటే అమ్మాయి కూడా ఓకే అంది. ఇక సక్సెస్ఫుల్గా లాస్ట్ మంత్ 28 చేశారు ఆపరేషన్. శుభ్రంగా ఇంప్లాంట్స్ మొత్తం తీసి ఇంప్లాంట్స్ వేసిన తర్వాత 10 days లోపు ఫిక్స్ చేసేసారు మొత్తం టీత్ అంతా. హాయిగా 2-3 సార్లు రమ్మన్నారు, వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ ఈ స్టాఫ్ దీని యొక్క రిసెప్షన్ కానీ వాళ్ళు అన్నీ చూస్తాం కానీ నిజంగా చాలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు సార్ గారు ఎట్లున్నారు, స్టాఫ్ కూడా అట్లానే ఉన్నారు. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే భగవంతుడే మమ్మల్ని ఇక్కడ పంపించాడా అనిపించింది. మా పళ్ళు కూడా ఇప్పుడు బాగుంది. తర్వాత ఇక మా అమ్మాయి చెప్తున్నాను. నా పేరు విజయలక్ష్మి అండి. మాది పెదకొండూరు పల్లెటూరు. 10 సంవత్సరాల నుంచి షుగర్ వల్ల దెబ్బతిన్నాయో పళ్ళు వల్ల బాధపడుతున్నాను. ఆహారం కూడా తీసుకోవడానికి ఇబ్బంది అయింది. కానీ నేను ఎలాగోలా భరిద్దాంలే అని డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే అవి తీసేయటమే, ఎప్పుడు పుడితే అప్పుడు తీసేయటమే కానీ ఇంకా నీకు పెడతానికి వీల్లేదమ్మా, సెట్ అవ్వు అని చెప్తున్నారు. అట్లానే ఒకసారి విజయవాడ తీసుకెళ్ళారు చూడలేక. తీసుకెళ్తే అక్కడ కూడా ఫిక్స్ చేస్తామన్నారు కానీ ఇక ఎందుకనో మరి మాకు నమ్మకం కుదరలేదు. అనుకోకుండా మేము ఇక్కడికి రావటం జరిగిందనమాట. వీడియోస్ చూసి మా నాన్నగారు చూసి చెప్పడం నాకెందుకో నమ్మకం అనిపిస్తుందమ్మా, వెళ్దాము మనం అక్కడికి అని. వచ్చేటప్పుడు కొంచెం అన్ని చోట్ల తిప్పుతున్నాడు ఈయన అనే భావన కలిగింది. కానీ వచ్చిన తర్వాత ఈయన వల్ల నేను చాలా బాధ నుంచి కోలుకున్నా. షుగరు లోపల HB1AC అని టెస్ట్ రాశారు సారు. ఎవరు ఇంత మటుకు మామూలుగా రోజు ఏ నెల షుగర్ చూస్తుంటే మామూలుగానే ఉంటుంది కంట్రోల్గా. సార్ చెప్పాకే నాకు అర్థమైంది. తర్వాత షుగర్ టెస్ట్ కూడా బయటపడింది. ఆయన దయవల్ల, లేకపోతే లోపలన్నీ డ్యామేజ్ అయిపోయాయేమో మాకు తెలీదు. మేడం గారి వీడియోస్ కూడా చూడటం జరుగుతుంది. అన్నీ నచ్చి ఇక్కడికి వచ్చాము. KR రెడ్డి గారు శారదా మేడం గారి ఇన్స్టిట్యూట్కి LPR డెంటల్ ఇంప్లాంట్ సెంటర్కి వచ్చాము మేము. అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాము. ఎక్కడ ఇబ్బంది అనేది కలిగించలేదు. నాకు పళ్ళు మొత్తం తీసేసి ఇంప్లాంట్స్ వేసి పళ్ళు మొత్తం ఫిక్స్ చేశారు. ఆయన చాలా బాగా సర్వీస్ చేశారు. అసలు ముందు మనకి ఎంత కేసు ఏంటి అనేది చాలా బాగా చిన్నపిల్లలకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేసి దానికి మనం ఇష్టపడి వైద్యం చేయించుకుంటామంటే చేస్తారు. పర్మనెంట్గా ఉండేటట్టు ఆయన మార్గం చెప్తారనమాట. ఇలా చేస్తే ఇలా బాగుంటుందమ్మా, ఇది పరిస్థితి అని. మనకి సాధ్యపడేది మనకు అందుబాటులో ఉండే అంత రీజనబుల్గానే ప్రైస్ తీసుకుంటారు వాళ్ళు. చూడటానికి హాస్పిటల్ సెంటర్ చూస్తామో ఇది మేము అందుకోలేము అనే స్థితిలో ఉంటాం అనిపిస్తుంది. కానీ
వీళ్ళు రీజనబుల్గానే తీసుకుంటారు, బయట మీద ఎక్కువగా ఏం తీసుకోరు. వచ్చిన తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ చాలా బాగుంది. ఇద్దరు కూడా తల్లి తండ్రి లాగా ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ అందరూ చాలా బాగా సర్వీస్ చేయటం, పేషెంట్కి ముందు బాధ కలగకుండా వాళ్ళు నిజంగా బాధపడినా వాళ్ళు చాలా ఓదార్పుగా చెప్పడం కానీ ట్రీట్మెంట్ ఇవ్వటం కానీ చాలా బాగా చేశారు ఆ డాక్టర్ గారు. ఆయన చేసిన విద్య అలా అనిపించింది నా మనసుకి అక్కడ చేయించుకున్న తర్వాత. పళ్ళు ఫిక్స్ చేశారు. 10 రోజుల తర్వాత చెక్ చేయించుకోమ్మా, తర్వాత 4 నెలల దాకా కొంచెం నిదానంగా మెత్తగా ఉండే తినమని చెప్పారు. ఇంకా పళ్ళు లేకుండానే జీవితాంతం బతకాలా అని అనుకున్నాను. నేను బయటకు చెప్పుకోలేకపోయాను, కానీ ఎంతమంది దగ్గరికి వెళ్ళినా కానీ నాకు ఆన్సర్ దొరకలేదు. కానీ అనుకోకుండా భగవంతుడు నన్ను ఇక్కడ పంపించడం, ఇంకెక్కడెక్కడైనా తిరిగితే మరి ఏమైనా తేడాలు వస్తే మళ్ళీ అది సరి చేయించుకోలేని పరిస్థితి కూడా, మా ఆర్థిక పరిస్థితి. అవన్నీ కాకుండా ఆయన చాలా జాగ్రత్తగా నన్ను ఇక్కడ పంపించడం భగవంతుడి దయ అనుకుంటున్నా. ఆయన కూడా ఒక డాక్టర్ కూడా నాకు దేవుడితో సమానం. ఈ పళ్ళు ఏర్పడటం అనేది మళ్ళీ నేను లైఫ్లో తింటాను, మళ్ళీ ఇలా నాకు పళ్ళు అమరుతారు అనేది నేను అనుకోలేదు. ఎందుకంటే నాకు చెప్పిన డాక్టర్స్ అది సెట్ అవ్వదని చెప్పారు. ఎముకంతా తినేసిందమ్మా, లోపల నీకు సెట్ అవ్వటం కష్టం అని చెప్పారు. అలాంటిది ఆయన మళ్ళీ చక్కగా చేశారు. ఈ హాస్పిటల్కి రావటం అనేది మాకు భగవంతుడు పంపించిన మార్గం అని మేము అనుకుంటున్నాం. పేషెంట్ని ఎక్కడ ఇబ్బంది అనేది కలగనీయకుండా చాలా బాగా చూడటం నాకు అది చాలా బాగా నచ్చింది. నేను చాలా భయంతో వచ్చాను, ఏం చేస్తారా వీళ్ళు నన్ను అనే భయంతో వచ్చాను. ఆ భయం అనేది లేకుండా ముందు చేసి అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉండి చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేశారు. నొప్పి కానీ అలాంటిది కానీ ఆ రోజు వాళ్ళు ఏ నొప్పి లేకుండానే జాగ్రత్తగా చేశారు. తర్వాత కూడా ట్యాబ్లెట్స్ అవి వాడిచ్చారు. వాళ్ళ దయ వల్ల నేను బాగున్నాను. నాకు మళ్ళీ పునర్జన్మ ఇచ్చినట్టే. ఇది చేయించుకున్న తర్వాత నాకు చాలా నమ్మకం కలిగింది. ఇంకా ఎవరికైనా నలుగురికి చెప్దాం అనిపిస్తుంది. ఎందుకంటే నాలాగా ఎంతోమంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు, చెప్పుకోలేక పళ్ళు లేక చిన్న వయసులోనే అలా బాధపడి అలా ఇబ్బంది పడకుండా ఈ సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే అంత ప్రైజే. నేను ఒకప్పుడు అనుకున్నా, అమ్మో హైదరాబాద్ అంటే ఇక్కడ తీసుకొచ్చారు నన్ను, ఇక్కడ చాలా భరించలేనంత రేటు అనే ఫీలింగ్ నాకు ఉంది. కానీ అదేమీ కాదు, మనకి సాధారణంగా సర్వసాధారణంగా అందరికీ అందుబాటులో ఉండే అంతే కాస్టే తీసుకుంటున్నారు వీళ్ళు, ఎక్కువ ఏమీ లేదు. బయటికి వెళ్ళినా అంతకంటే ఇంకా ఎక్కువే అవుతుంది కానీ తక్కువ అవ్వదు. వైద్యపరంగా కూడా చాలా బాగుంది. నాకు చేశారు 10 రోజుల్లో పళ్ళు కూడా ఫిక్స్ చేశారు. మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి చెకప్కి రమ్మన్నారు, వచ్చాను. బాగానే ఉన్నాయని మేడం గారు చూసి చెప్పారు. ఒక 4 నెలల దాకా కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా, నువ్వే అది లోపల కూడుకుంటుంది, గట్టిగా పట్టి ఉంచిద్ది ఎముక, కొంచెం నిదానంగా తిను అని చెప్పారు. నెక్స్ట్ మా నాన్నగారు కూడా, ఆయనకి 74 సంవత్సరాలు. నన్ను చూశాక ఆయనకు కూడా కొంచెం ధైర్యం వచ్చింది. నేను కూడా ధైర్యం చెప్తున్నా, చేయించుకోవడానికి ఆయన మెంటల్గా ప్రిపేర్ అవుతున్నారు. చేయించాలని మా కోరిక ఆయనకు కూడా.